ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కుటుంబ నియంత్రణ చెయ్యమంటున్నాను. సరే సరే. మేడం, మీరు ఏ వస్తువు కొనబోయేది లేదు. మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. అయినా పర్వాలేదు, చూడండి, లేటెస్ట్ గా వచ్చింది. వేరే కొత్త ఐటమ్స్ ఏవీ లేవా? ఇక్కడున్న ఐటమ్స్ అన్ని చూపించండి మేడం. వేరే ఏదైనా స్టాక్ ఉంటే చూపించండి. ఓకే. హలో, ఏంటి సార్ ఇది? లోపల చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏ అమ్మాయి కూడా ఏది కొనేట్టు తెలియడం లేదు. లోపల ఉన్న అమ్మాయిలు బయటకు వచ్చేటట్టుగా లేరు. మీరేంటారంటే క్యాష్ కౌంటర్లో కూర్చొని పాటలు వింటూ ఆనందిస్తున్నారు. అందరూ నా కొడుకు కృష్ణ కోసం వెయిటింగ్. వాడిని చూశాక వాడిచ్చే మంచి చిట్కాల కోసం ఎదురు చూస్తున్నారు. సిటీలో ఉన్న ముద్దుగుమ్మలందరూ మా వాడిచ్చిన సలహాల వల్లే అందంగా ఉన్నారు. వాడు కొట్లో కాలు పెట్టిన వెంటనే క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న కంప్యూటర్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇప్పుడు కూడా ఎవరికో టిప్స్ ఇస్తూ ఉంటాడు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడు. హాయ్ కృష్ణ. Hello. హలో కృష్ణ. హాయ్ కృష్ణ. Hi. ఏంటి కృష్ణ ఇంత లేటు? నీ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అందుకే వచ్చేసేగా. కృష్ణ, ఇటు రండి. చెప్పండి మేడం. చూసారా, Good నన్ను morning. మేడం అని అంటున్నారే. నేను చాలా చిన్న పిల్లని సార్. మా అమ్మా నాన్నలకి నేను ఒకతే కూతురునని అడ్డమైన తిండి పెట్టి నన్ను గుండుగా చేశారు. రోడ్లోకి వెళ్తుంటే ఎవ్వరూ నన్ను తిరిగి చూడడం లేదు. అందంగా లేకపోవడం నా తప్పు కృష్ణ. ఇలా చూడండి, అందం అనేది మన మనసు మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు బాగా గుండుగా ఉన్నారు. ఇలా రౌండ్ గీతలు వేసిన చుడిదారు వేసుకుంటే బ్యారల్ కి గుడ్డ చుట్టినట్టుగా ఉండదు. మీలా ఉన్న వాళ్ళు స్ట్రైట్ లైన్స్ ఉన్నవే యూజ్ చేయాలి. అప్పుడే కాస్త హైట్ గా కనిపిస్తారు. ఇప్పుడు మీ మొహం కోడిగుడ్డులాగా చిన్నదిగా ఉంది. కానీ మీ చెవు రింగులు పట్టుకుని ఊయలు ఊగేటట్టుగా ఉన్నాయే, అంత పెద్ద రింగులు మీరు పెట్టుకున్నారు. ఇకపై మీరు చిన్నవిగా మీ చెవులకు సరిపోయేటట్టుగా రింగులు వేసుకోవాలి. మీరు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళండి. మీ చెవుకి సరిపోయే రింగులు అక్కడ దొరుకుతాయి. తీసుకెళ్ళండి. చాలా థాంక్స్ ఇట్స్ ఓకే. ఏ పాపా, ఇట్రా. ఎస్ సార్. ఈ బుక్ లో అంతా ఇంగ్లీష్ లో రాసుంది, కాస్త తెలుగులో వివరంగా చెప్పు. సారీ సార్. హలో హలో, ఇట్రా. రా రా. చూడు, ఇందులో ఉన్న ఫిగర్ నీలాగే ఉంది. చెప్పు పాపా. కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడుగుతున్నారు అమ్మాయి దగ్గర? ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. నువ్వెవర్రా? సార్ 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 ఏంటి సార్ ఇది? మాట్లాడుతుండగానే కొట్టేసరే. ఏంట్రా, ఏంటిది? వాళ్ళని కొడుతుంటే చూస్తావేంటి? కొట్టరా. నాన్న, మీరు ఆవేశపడకండి. కస్టమర్లుగా వచ్చారు, ఏదో సందేహం అడుగుతున్నారు. మీరు వెళ్ళండి నాన్న. వాళ్ళని కొట్టారా ముందు? వాళ్ళని సార్ 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 నేను మాట్లాడుతున్నాను కదా నాన్న. మీరు వెళ్ళండి వెళ్ళండి. క్యాష్ కౌంటర్ లో చెప్పండి సార్. నేను మిమ్మల్ని చాలా సేపటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. మీకేం కావాలి? నేను హెల్ప్ చేస్తాను. పోరా రే, నువ్వు అక్కర్లేదు, నీ హెల్ప్ అక్కర్లేదు. బుక్ లో ఫోటోలు చూడు. మా నాన్న మీరు చేయి చేసుకుంటావరా? నిన్నక్కడే తాట ఒలిచేసి ఉండేవాడిరా. షాపులో వస్తువులన్నీ పాడైపోతాయని ఊరుకున్నా. ఒక్కొక్క వస్తువు మా కష్టార్జితం రా. అందుకే ఇక్కడికి వచ్చి కొడుతున్నా. అమ్మా, ఏంటమ్మా ఎప్పుడు చూసినా పని పని అంటూ ఓ వంట మనిషిని పెట్టుకోమంటే మాట వినిపించుకో కదా. నాన్నగారు ఎక్కడమ్మా? షాప్ దగ్గర నుంచి వచ్చి రూమ్ లోకి వెళ్ళారంతే. టీవీ సౌండ్ మాత్రమే వినిపిస్తోంది. ఆస్ట్రేలియా 34 ఓన్లీ. ఫ్రాన్స్ 35. డెన్మార్క్. నాన్న ఏం చేస్తున్నారు నాన్న? నాన్న మిమ్మల్ని.
ఇదంతా నీకోసమేరా, నీకోసమే. నా కోసమా? మరేంట్రా, మన షాపుకి రోజుకి ఎంత మంది అమ్మాయిలు వస్తున్నారు? ఒక్క అమ్మాయినైనా ప్రేమగా పలకరించావా? అందుకే నీకు నేషనల్ లెవెల్లో ఏ పిల్ల నచ్చలేదని ఇంటర్నేషనల్ లెవెల్లో అమ్మాయిల కోసం వెతుకుతున్నా. ఏమో మీరు చేసి వెతకడం చూస్తుంటే నాకు పేర్లలుగా ఇంకోదాన్ని తెచ్చేలా ఉన్నారే. ఆహా, అలా జరిగితే ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగా ఉండండి, మీ పని చెప్తాను. కృష్ణ, హార్లిక్స్ తాగు. ఇదిగోండి మీకు టీ. ఏమే, ఏదో మాట వరుస కంటే దెబ్బలు తిన్నవాడికి ఏమో టీ, బలంగా ఉన్నవాడికి హార్లిక్స్ ఇస్తావా? మరి తన్నులు తిన్నవాడికి టీ, తన్నులు తన్నొచ్చిన వాడికి హార్లిక్స్. తన్నొచ్చాడా? అవును, మీరొచ్చిన గంట తర్వాత వీడొచ్చాడు. వాళ్ళ నాన్నను కొట్టిన వాళ్ళని ఊరికే వదిలిపెడతాడా? తోలు ఒలిచేసొచ్చుంటాడు నా కొడుకు. ఆ, తోలు ఒలిచావా? ఎలా ఒలిచావురా? ఎలా ఒలిచావు చెప్పరా? చెప్తాను. ఆ? చిటిబు. ఒరే కృష్ణ, ఉమ్, నీ మనసులో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందో చెప్పు. అబ్బా కొడుకులిద్దరూ పొద్దున్నే షాప్కెళ్ళి రాత్రికి గాని ఇంటికి రారు. నేనొక్కదాన్నే ఇంట్లో కూర్చొని ఒంటరిగా ఎంతసేపు టీవీ చూస్తూ కూర్చోగలను? నువ్వే చెప్పు. అమ్మా, మనసుకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. నీకెటువంటి పిల్ల కావాలని నువ్వు అనుకుంటున్నావు? నాతో చెప్పు, నేను వెతుకుతాను. అమ్మా, అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆ అమ్మాయిని చూసిన వెంటనే మనసు మధురంగా ఉప్పొంగాలి, ఆమెనే చేసుకోవాలి అనిపించాలి. రెడ్డి, రేణుగుండ రెడ్డి. ఏమప్పా సమాచారం? ఈడు మా అబ్బాయి స్వామి. దీవించండి స్వామి. ఆ మందిర్ లేదే? ఆయన నా భర్త స్వామి. ఉండదు ఈడికి 35 సంవత్సరాలు వచ్చాయి స్వామి. ఇంక నువ్వేండు సిగ్గుతుండా? లేదు స్వామి, పెళ్లి చేయాలనుకుంటున్నావా? అమ్మాయి కుదరడం లేదు. డోంట్ వర్రీ, రేపు మార్నింగ్ 7 గంటలకు కాళికంబ కొయ్యలకు వెళ్ళు. అక్కడ ఈ అబ్బాయికి రెడ్ కలర్ షర్టు, రెడ్ కలర్ వేష్టి కుడుతూ ప్రకారితలో నడకవిడు. ఎదిర్లా పచ్చ జాకెట్లో, పచ్చ శారీలో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి కళ్యాణ పండితుడు కోండలు గో. సంతోషమండి. స్వామి ఇదిగో తీసుకో. ముచ్చులు 100 రూపాయలు. బనియన్ కొళ్ళ ఎంత ఉండాది? 1000 రూపాయలు. పెట్టు. నెక్స్ట్. నమస్కారం స్వామి. ఏమి సమాచారము? స్వామి, మా అమ్మాయికి 30 సంవత్సరాలు వచ్చాయి. రొంబ దెబ్బలు తిని ఉండాది. ఎక్కడ? గాయం చూసిదా చెప్తుండా? స్వామి, సైకిల్ తగిలి దెబ్బ తగిలింది. ఆ దెబ్బదానా సొప్పు. స్వామి, వెళ్ళని చోట్లేదు, వెతకని పెళ్లి కొడుకు లేడు. మా అమ్మాయికి పెళ్లి కొడుకే కుదరటం లేదు స్వామి. కళ్యాణం. రేపు మార్నింగ్ 7 గంటలకు కాళికంబ కోయిలకు వెళ్ళు. అక్కడ ఈ అమ్మాయికి పచ్చ కలరు జాకెట్టు, పచ్చ కలరు శారీ కుడుతూ తడి బట్టలతో ప్రాకారతిలో నడకవిడు. ఎదురులో రెడ్ కలర్ షర్టులు, రెడ్ కలర్ వేష్టీలు ఒక అబ్బాయి వచ్చింది. 2 పేరుకి కనెక్షన్ కూడు. అవరు దాన్ని కల్లుడు. వెళ్ళు. సుబ్రహ్మణ్యేశ్వర, రెడ్డి గారి పవరే పవర్. మా పిల్లకి పెళ్లి కుదరకుండా ఎన్నో సంవత్సరాలుగా ఇంట్లో ఉంది. రెడ్డి గారిని వెళ్లి కలిసాం. ఆయన చెప్పిన విధంగానే మా పిల్లకి పెళ్లి కొడుకు కుదిరాడు. ఇకపై మాకు రెడ్డి గారే కులదైవం. రెడ్డి గారు. రొట్టె కొట్టు నుండి కట్టెల కొట్టు వరకు అందరికీ నాందా తెలుసు. రెడ్డి గారు, మా అబ్బాయికి పిల్లని వెతుకుతున్నాం. సరైన సంబంధం ఏది కుదరలేదు. అదా కథ. ఫోటో ఉండాదా? ఎంత ఈ అబద్ధం! ఈ ఫోటోలో వాడికి అండర్లో జట్టి కూడా లేదు. ఈ పిల్లవాడికి పెళ్లి ఇన్సల్ట్. స్వామి క్షమించండి. ఏమిటి చిన్నప్పుడు తీసిన ఫోటో ఇస్తాం, ఇప్పుడు తీసిన ఫోటో ఇవ్వు. ఇప్పుడు ఎత్తిన ఫోటోవా? నిండా బాగుండాడు. అడ్రస్ ఎక్కడ? బ్యాక్ లో. నా బ్యాక్ లోనా? ఇక్కడ కాదు స్వామి, అక్కడ. ఫోటో బ్యాక్ లోనా? రైటు. నెక్స్ట్ వీక్ రండా. మీ కొండలు యారని నాందా చెప్తున్నా. స్వామి కానుక. కానుక? నాకుదా కానుక? ఇంద మాదిరి చిన్న చిన్న సగయాలకు నాందా ఛార్జ్ చెయ్యలేదు. మరి ఆ డబ్బులు? డబ్బు గురుదేవునికి నాందా తీసేస్తున్న కానుక. ఇప్పుడు కొండ. నెక్స్ట్ వీక్ రండా. రే ఏంట్రా, నేను డబ్బు కట్టపడేస్తే నువ్వు విడగొట్టావు? బ్యాంక్ కట్టే కదా, సరిగా ఉందో లేదో లెక్క పెడుతున్నా. సరిగ్గా ఉన్నాయా? వదిలేస్తే చేంజ్ చేసేస్తావు. ఈ ఫోటో చూసావా? ఈ మాయగాడు ఎటే టైంలో ఎన్నో గుర్రాలు మెయింటైన్ చేసేలా ఉన్నాడు. ఇప్పుడు ఏ గుర్రాన్ని ఎక్కడ తోలుతున్నాడో తెలియట్లేదు. దీని వెనకాల వాడి అడ్రస్ ఉంది. నువ్వు వెళ్ళి వాడి ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకురా. రేపటి నుంచి దాని ద్వారా డబ్బు కలెక్ట్ చేద్దాం.
లేదు సార్, బైక్ ని వారగా నిలిపితేనే కదా మిగతా వాళ్ళకి పార్కింగ్ ఉంటుంది. ఏం చెప్పావు? బైక్ పార్క్ చేయాలి, కొంచెం దారొదలండి సార్. దారి వదలం. ఏం చేస్తావు? ఏంటి సార్, ఇప్పుడు నేనేమడిగానని పోట్లాడికొచ్చే విధంగా మాట్లాడుతున్నారు? పోట్లాటకు వేరే రావాలా? అలాగే సార్, నేను పోట్లాడికి రాలేదు సార్, బైక్ పార్క్ చేసుకోవాలి. ఆ శ్రమ నీకేమొద్దు, బైక్ నేమ్ పార్క్ చేయి. కృష్ణ నువ్వు ఊరుకోరా, అనవసరంగా గొడవలొద్దు బాస్. లే రవి, ఇప్పుడు నేనేమన్నాను? బళ్ళని పక్కకి పెట్టండి అన్నాను, అది తప్ప? నువ్వు కొంచెం ఊరుకుంటా. రేయ్, వాడిని చూసావా? ఓవర్ గా మాట్లాడుతున్నాడు. బండి పార్క్ చేస్తే సరిపోతుంది. అయ్యో వద్దు బాస్, మేము పార్క్ చేసుకుంటాం. రేమా పద వెళ్దాం. రారా. ఒరే, వీళ్ళ రౌడీ అశోక్ గారి చెంచాలరా. ఇప్పుడు సిటీలో ఉన్న పెద్ద రౌడీల్లో వాడు ఒకర్రా. వాడుంటున్న వీధిలోనే ఇప్పుడు నా కొత్త రూమ్ ఉంది. ఇప్పుడు లోపలికి ఒక తెలియదే, అది వాడు అక్క కూతురు. ఇదిగో ఈ కాంప్లెక్స్ లో ఉన్న బ్యూటీ పార్లర్ లో వారానికి ఒకసారి సింగారించుకోవడానికి వస్తుంది. వీళ్ళ ఆవిడికి బాడీ గార్డ్స్. ఆవిడని ఎవరైనా పొరపాటున కన్నెత్తి చూశారనుకో, వాళ్ళని ఏం చేస్తారో వీళ్ళకే తెలీదు. ఇదేంట్రా అన్యాయంగా ఉంది? వీళ్ళని అడగడానికి ఎవరూ లేరా? రే, సిటీలో ఉన్న ఎంతో మంది చూడనట్టు పోతున్నారు. సరే అది వదిలేరా. నేను నీకు ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నానో తెలుసా? నీకు ఉద్యోగం దొరికింది. రే, ఎలా మావా కనిపెట్టావు? ఇదిగో కనిపిస్తోందిగా. అవును బావా, నా ఆఫీస్ చూపించడానికే నీకు ఫోన్ చేశాను. ఆఫీస్ లో ఈవినింగ్ నా పని పూర్తయిన వెంటనే ఈ రోజు నా రూమ్ లో మంచి ఉద్యోగం దొరికినందుకు, అందమైన రూమ్ లోకి మారినందుకు బ్రహ్మాండమైన ట్రీట్ ఉంది. వచ్చేయ్. సువాసన వెదజల్లుతుంది. ఒరిజినలే. ఛే, టంబ్లర్స్ కడిగి ఎంతసేపు అయింది? వాడిని పంపించే బదులు నేనే వెళ్ళుంటే సరిపోయేది. అనాయ్, బంటిగాడు వచ్చేసాడు. ఏంట్రా ఇంత లేటు? పీకవర్స్ బస్సులకు మాత్రమే కాదు, వైన్ షాప్ కూడా. ఎవరు తక్కువ నిద్రపోతున్నాడు? 7 to 10 ఫుల్ రష్. చెప్పే చూస్తుంటే నువ్వు తాగేటట్టున్నావు. ఈ కర్మాన్ని ఎవరు తాగుతాడు? రే, ఎవర్రా వీడు? కిందన లాండ్రీ కొట్టు ఉందిరా, అక్కడ పనిచేసే కుర్రాడు. సరి అయిన కటింగ్ మాస్టర్. ఇప్పుడే కాదన్నావు? నేను చెప్పింది ఈ కటింగ్ కాదురా. ఏ పని చెప్పినా కూడా వీడికి టిప్స్ కొట్టాల్సిందే. అన్నా, ఏమైనా హెల్ప్ ఏ చేయాలా? అవసరం లేదో తమరు వెళ్ళొచ్చు, మేము చూసుకుంటాం. ఏమండి? ఏమండి? ఏంటి బాబు? నాకు ఈ కుక్క కావాలి. నేనివ్వను. నా ప్రాణం పోయినా దాన్ని నేను ఇవ్వను బాబు. ఊరికే ఇవ్వద్దు, 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలు వెలకడుతున్నావా బాబు? నీ అమ్మ దగ్గర తాగావే తల్లి పాలు, దానికి వెలకట్టగలవా? నీ నాన్న ఆయాసం వచ్చేటట్టుగా నిన్ను సైకిల్లో కూర్చోబెట్టుకుని భుజాలపై ఎక్కించుకుని తిప్పాడే, దానికి నువ్వు వెలకట్టగలవా? 1000 రూపాయలట. 1000 రూపాయలు. 2000 రూపాయలు ఇస్తాను. అయితే తీసుకో. అయ్యో అయ్యో, తుఫాను నిధికి ఇచ్చినట్టుగా ఇస్తున్నావే. నువ్వు బాగుండాలి, బాగుండాలి. లక్ష్మి, కృష్ణ, చాలా థ్యాంక్స్ కృష్ణ. నా బాధను అర్థం చేసుకున్నావే. ఏంట్రా, మన గీత 3 రోజులుగా పస్తులుందే, పాపం అనుకుని లక్ష్మిని నా దగ్గరికి పంపించేశావా? థ్యాంక్స్ కృష్ణ. ఏంటయ్యా నువ్వు చెప్పిందే పదే చెప్తున్నావేంటి? వీడు తెలిసే లేపేశాడయ్యా. 2 మనుషుల్ని లేపింది వీడే. అది యాక్సిడెంట్ అని ఎఫ్ఐఆర్ రాసుండొచ్చుగా. అలా రాయడం ప్రాబ్లం సార్. ఇప్పుడు అన్ని యాక్సిడెంట్ కేసుల ఎఫ్ఐఆర్లని కమిషనర్ ఆఫీసులో చెక్ చేస్తున్నారు. అది మాత్రమే కాకుండా పబ్లిక్ అందరి ముందు హత్య చేశారు. నువ్వు చెప్పిన సతీష్ ని పబ్లిక్ చూస్తుండగానే చంపేశాం. అది నువ్వు యాక్సిడెంట్ గా రాయలేదు. చనిపోయిన వాడు గవర్నమెంట్ సర్వెంట్, ప్రాబ్లం అవుతుంది సార్. ఏయ్, నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ పైగా ఇప్పుడు నిన్ను చంపి నేను యాక్సిడెంట్ కేసుగా మార్చి చూపించనా? నేను కత్తి తీసుకుంటే చట్ట ప్రకారం అది యాక్సిడెంటే. ఈ కేసుని నువ్వు యాక్సిడెంట్ గా మారుస్తున్నావు, లేదా ట్రాన్స్ఫర్ తీసుకుని పోతావు. వచ్చేవాడి సంగతి నేను చూసుకుంటాను. మావయ్య, మీ మనసులో ఏమనుకుంటున్నారు? ఏమైంది? ఏంటి ఏమైంది? నువ్వు చేసిన పని నీకేమైనా బాగుందా? ఇంతవరకు నాతో మాట్లాడిన వాళ్ళని మాత్రమే కొట్టావు. ఇప్పుడు ఒక ఫ్యామిలీనే క్లోజ్ చేసేసావు. ఓ, వాడిని వంక చూసి నవ్వాడు కదమ్మా. చూసినందుకే వాడిని లేపేసిన వాడిని పళ్ళు ఇకిలించాడు, పాడి కట్టేశాను. నీ వల్ల నా ఫ్రెండ్స్ ఫోన్ లో మాట్లాడడానికి భయపడుతున్నారు. భయపడాలి, అదే కదా కరెక్ట్. నువ్వు నా మేనకొడలివి. నిన్ను కన్నవాళ్ళు, నన్ను కన్నవాళ్ళు యాక్సిడెంట్ లో ఒకేసారి చనిపోయారు. ఆ రోజు నుంచి నీకు నేను, నాకు నువ్వు తోడుగా ఉన్నావు.
ఏ రోజు నువ్వు ఓకే అంటావో ఆ రోజు నీకు తాళి కడతాను. ఆ తర్వాత ఏ ఒక్కడు నీ వైపు చూడడు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చెప్పిందే చెప్తూ ఉంటా. జాగ్రత్త. ఏవే ఊరిని వాడు బెదిరిస్తుంటే నువ్వు వాడిని బెదిరిస్తున్నావా? ముసల్దానా, నోరు మూసుకో, పెద్ద చెప్తోంది. ఈ పొగరబోతులతోటి నేను పడలేకపోతున్నాను. పోయింది, అంతా పోయింది. ఈవిడ గారు కోపం వస్తే అన్ని వస్తువులు పగలగొట్టేయడం, మర్నాడే వాడు మళ్ళీ కొత్త వస్తువులన్నీ కొనడం. ఎప్పుడు వీళ్ళిద్దరు గొడవలు అంతం అవుతాయో తెలియడం లేదు. అవును సార్, మీకు ఇంకా 3 సంవత్సరాల సర్వీస్ ఉంది, అంతలోనే వీఆర్ఎస్ అడుగుతున్నారే? అంతా నా కూతురు కోసమేనమ్మా. అమ్మాయికి కాశీ నుంచి సంబంధం వచ్చింది. చాలా చక్కటి సంబంధం. అందరూ చివరి కాలంలో పుణ్యం కోసం కాశీకి వెళ్లి తిరిగి వస్తూ ఉంటారు. కానీ నా కూతుర్ని అక్కడే ఇస్తే అక్కడే ఉండే భాగ్యం కలుగుతుంది. పుణ్యము పురుషార్థము. విశ్వనాథం సార్, మిమ్మల్ని తహసీల్దార్ గారు పిలుస్తున్నారు. పాపం విశ్వనాథం, ఈ రోజు ఏ కారణంతో తహసీల్దారు ఎన్ని తిట్లు తిట్టబోతాడో. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా విశ్వనాథం, మీకు నేను స్టీల్ ప్లాంట్ దగ్గర క్యాంపుకి డ్యూటీకి వెళ్ళమని చెప్పానుగా, ఇంకా ఇక్కడే కూర్చుంటే మీ ఉద్దేశం ఏమిటి? వెళ్ళాలని లేదా? నేను వెళ్ళి రావడానికి చాలా దూరం సార్. ఓహో, మన ఉమాశంకర్ ఇల్లు ఆ పక్కనే. అంచేత అతన్నే ఆ ఏరియా చూసుకోమన్నాను. మరి ఉమాశంకర్కి వేసిన డ్యూటీ పక్కనే సార్. అది ఉదయాన్నే వెళ్ళి పూర్తి చేసుకొచ్చాను. ఓహో, మీరే మార్చేసుకున్నారా? అవును సార్. ఎందుకు మార్చుకున్నారు? డ్యూటీ మాత్రమే మార్చుకున్నారా లేక అన్నిటినీ మార్చుకున్నారా? బాబు. ఏంటయ్యా బాబు, నీ ముఖం నేను చూడకూడదనే కదయ్యా ఎక్కడో ఒక మారుమూలకి డ్యూటీ మీద పంపిస్తున్నాను. నువ్వు నా ముందే నిలబడి ఉంటే ఏమిటయ్యా అర్థం? నీ మొహం చూసి నేను ఏ పనికి వెళ్ళినా అన్ని పనులకి ఆటంకాలేనయ్యా. ఇదే గనక ప్రైవేట్ కంపెనీ అనుకో, నీ సీటు ఎప్పుడో చించేసేవాడినయ్యా. గవర్నమెంట్ ఉద్యోగం గనక 190 ఫార్మాలిటీస్. పోవయ్యా, పోవయ్యా, పో. తహసీల్దార్ గారు సంతకం పెడితే పట్టా నా పేరు మారిపోతుంది సార్. అది వదిలేసి 3 నెలల నుంచి అది తీసుకురా ఇది తీసుకురా అని తిప్పుతున్నారే తప్ప పని ఫినిష్ చేయడం లేదు సార్. మామూలు కూడా తీసుకుంటున్నారు సార్. అతను తీసుకోడు, మమ్మల్ని తీసుకునేవాడు. స్ట్రైట్ ఫార్వర్డ్, అన్ని పక్కగా రెడీ చేసి తీసుకురా. సంతకం అయిపోతుందిలే, డోంట్ వర్రీ. సరే సార్. ఒక్క నిమిషం. అయ్యా పిలిచారా అయ్యా? తహసీల్దార్ మీ పట్టా మీద సంతకం పెట్టాలి అంతే కదా? అవునండి అయ్యా. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? దానికే ఉందిలేండి, ఆయన తీసుకోనంటున్నారే. దేనికైనా ఓ సమయం ఉంది. ఆయన లంచ్ అవర్ లో ఒక్కడే కూర్చొని భోంచేస్తుంటాడు. అప్పుడు వెళ్ళి ఈ డబ్బు ఆయనకిచ్చి విషయం చెప్పండి, పని పూర్తయిపోతుంది. లంచ్ అవర్ లో లంచం తీసుకుంటారా? అరే అది తెలియక 6 మాసాలు తిరుగుతున్నానండి. పని జరుగుతుంది కదా. వస్తానండి. మంచిది, వస్తానండి. సార్ ఏమిటయా? ఓకే ఒక సంతకం సార్. మ్యాటర్ కరెక్ట్ గా ఉంటే సంతకం పెడతాను, దానికి తిరుగుడు ఎందుకు? సార్ ఏమిటది? డబ్బులు సార్. ఎందుకు? పర్వాలేదు పెట్టుకోండి. పెట్టుకోండి సార్. నేను చూడని డబ్బటయ్యా, ఎందుకయ్యా ఇది? ఉంచుకోండి సార్. ఇలా చూడు, నేను చేస్తున్న పనికి గవర్నమెంట్ నాకు ఎక్కువగానే డబ్బులు ఇస్తోంది. ఇది ఏమాత్రం నువ్వు నాకు లంచం ఇస్తున్నావా? 1500 ఉంటాయి ఇందులో. చెప్పయ్యా, నీ మొహం చూస్తుంటే తెలుస్తుంది ఇందులో 1000 రూపాయలు ఉంటాయని. ఏంటి బేరం మాట్లాడుతున్నారా? ఎవరి డబ్బు ఇది? నేనే సార్ ఇప్పుడు ఇచ్చాను. ఎందుకని? ఇడియట్, వాట్ హ్యాపెండ్? నో నో నో, లిసన్ టు మీ మీ సర్. పాకెట్ నుంచి తీశాను, నాకు ఎక్స్ప్లెనేషన్ వద్దు. మీరే సార్, అతనే నా జేబులో పెట్టాడు సార్. ఒక బాధ్యత గల తహసీల్దార్ మాట్లాడాల్సిన మాటలేనవి. ఆయన ఇచ్చారట, ఈయన పెట్టుకున్నారట. నాగరాజు అరెస్ట్. ఎస్ సార్. నేను ఎవరో తెలుసా? మీరు తప్పు చేస్తున్నారు. కోర్టులో బదులు చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. అదంతా మేము చూసుకుంటాం, నువ్వు ముందు పడి. ఎక్కు. సార్ డబ్బు ఇచ్చారు కదా సార్, సంతకం పెట్టాను సార్. అలాగా రా, నువ్వు కూడా పడి. ఎక్కు. నా విరోధి నా మీద అభాండం వేసి నన్ను ఫోన్ చేసి పట్టించాడు. అది నమ్మి మీరు నన్ను అరెస్ట్ చేశారు. ఆ పాపం మిమ్మల్ని వదిలిపెట్టదు.
శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ఒరే కృష్ణ, ఏమిట్రా ఇది? నీ కోరిక నెరవేరబోతోందమ్మా. నీ కాబోయే కోడల్ని చూశాను. ఇది ఆమె వేసిందండి. ఏమిట్రా అంటున్నావు? చూశానంటున్నావు, పూలదండ వేసింది అంటున్నావు. మేము లేకుండానే పెళ్లి చేసేస్తున్నావా ఏమిటి? అయ్యయ్యో, అంత పని చేస్తానమ్మా. కృష్ణ, వెంటనే వెళదాంరా. ఆ అమ్మాయిని నేను చూడాలి. నా కాబోయే కోడల్ని ఈ రోజే ఇప్పుడే నేను చూడాలిరా. పద. నన్ను కొంచెం అర్థం చేసుకోమ్మా. ఇప్పుడే నేను తన కళ్ళారా చూశాను. ఇకపై నేను పరిచయం అవ్వాలి, మాట్లాడాలి. కానీ ఒకటి మాత్రం నిజమమ్మా, ఆమె నీ కాబోయే కోడలు. అబ్బాయి, నీ మ్యారేజ్ రిసెప్షన్ ఈ హోటల్లోనే. ఓకే? ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం సార్. మ్యారేజ్ రిసెప్షన్ మెనూ ఐటమ్స్ కార్డు ఉంటుంది, అది తీసుకురండి. ఓకే సార్. ఎందుకు నా మీద నీళ్లు పని మీద శ్రద్ధ ఉండక్కర్లేదా? నాలుగు తగిలిస్తే గాని బుద్ధి రాదు నీలాంటి వాళ్ళకి. క్షమించాలట, పంచ మీద నీళ్లు ఏమిటో తెలియకుండా పడేది, ఏమిటి చేజారేది నిన్ను. సార్ సార్, ఏం సార్ వాడు పోసింది ఏమైనా యాసిడా లేక కర్రు పడడానికి కాఫీయా? మంచినీళ్లే కదా సార్. అంతలోనే చూడండి మీ పంచ ఆరిపోయింది. ఏ సార్, తెలియక చేసిన తప్పుకి క్షమాపణ అడిగాడు, అయినా మీరు కొడతారేంటి సార్? పోరా. ఏ బాబు ఆగు. వాడు చేసిన తప్పుకి క్షమాపణ అడిగాడు, కానీ మీరు చేసిన తప్పుకి మీరు క్షమాపణ అడగండి. ఎందుకు సార్ ఆయన క్షమాపణ చెప్పమంటున్నారు? వదిలేయండి సార్, ప్లీజ్ కూర్చోండి సార్. హలో, స్కూల్కి వెళ్ళే కుర్రాన్ని పనిలో పెట్టుకోవడమే తప్పు. అది ఎవడో ఒకడు గొడ్డును బాదినట్టు బాత్తూ ఉంటే అది చూసి చున్నట్టుగా వెళ్ళడం అంతకన్నా పెద్ద తప్పు. ఇందులో మీరు జోక్యం చేసుకోకండి, నేను డీల్ చేస్తా. సార్ చేసిన తప్పుకి ఈ పిల్లని క్షమాపణ అడిగేంత వరకు ఆయన నేను ఈ హోటల్ వదిలి బయటికి వెళ్ళాం. నువ్వు వెళ్ళు. చెప్పండి సార్. చెప్పోయా క్షమాపణ. క్షమించమని అడగవయ్యా. అడగవయ్యా క్షమాపణ. చెప్పంటే ఏంటయ్యా, కళ్ళప్పటి నుంచి చూస్తావు? చెప్పా. సారీ. ఏ బాబు ఆగు. మీరు చెప్పేది అర్థం చేసుకునే లెవెల్కి చదువుకుని ఉంటే ఎందుకు సార్ టేబుల్ తొడవడానికి వస్తాడు? వాడికి అర్థమయ్యేటట్టుగా చక్కటి తెలుగులో నన్ను క్షమించు బాబు అని చెప్పండి. అరే చెప్పండి సార్. క్షమించు బాబు. బాబు నువ్వు వెళ్ళు. దయచేసి ఇటువంటి తప్పు మరెక్కడా చేయకండి, అర్థమైందా? కృష్ణ, కొన్ని రోజులుగా నాకు అంతా మంచి జరుగుతోంది. నేను ఎప్పుడో ఆరెంజ్ కంప్యూటర్స్ లో జాబ్ అప్లై చేశాను. రేపే ఇంటర్వ్యూకి రమ్మన్నారు. నీ కరుణ ఉంటేనే కదా నాకు ఈ ఉద్యోగం వస్తుంది. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్ కన్నా చక్కా సమాధానం చెప్తాను. నాకు ఈ ఉద్యోగం రావడానికి కొంచెం హెల్ప్ చేయి కృష్ణ, ప్లీజ్. హెల్ప్ చేస్తావు కదూ? నాకు తెలుసు చేస్తావు. ఏంట్రా, గీతకు ఆరెంజ్ కంప్యూటర్స్ లో ఉద్యోగం ఇప్పించమని అడిగితే ఇక్కడికి తీసుకొచ్చావు? రే, నేను ఆరెంజ్ కంప్యూటర్స్ లో ఉద్యోగం చేస్తున్నది నిజమేరా, కానీ గీతకు రికమెండ్ చేసేంత పెద్ద పోస్ట్ లో నేను లేనురా. రే, అక్కడ నుంచి చూసావా? ఆవిడేరా మా ఎండి గారు 5వ భార్యమని. ఇప్పుడు ఆఫీసులో ఆవిడ గారు చెప్పిందే చట్టం. ఎలాగోలో మాట్లాడి ఆవిడ నొప్పించావే అనుకో, గీతకు ఉద్యోగం కన్ఫర్మ్ రా. మేడం, సారీ. నేను బైక్ లో ఇటువైపు వెళ్తుంటే మీ ఇంటి గేటు ముందు ఈ 100 రూపాయలు దొరికాయి. ఇది మీదేనేమోనని అడిగి ఇచ్చి వెళ్దామని వచ్చాను. 100 రూపీసా? 100 రూపీస్ అంతా చూసి చాలా రోజులైంది. ఇప్పుడంతా 500, 1000 మాత్రమే. సారీ మేడం. మేడం, మీ ఇంటి అడ్రస్ కాస్త చెప్తారా? ఎందుకు అడుగుతున్నారు? కింద దొరికిన ఈ 100 రూపాయల నోటుని ఏదో ఒక అనాథాశ్రమానికి పంపిద్దాం అనుకుంటున్నాను. మీ గేటు ముందు దొరికిన డబ్బుని మీ పేరు రాసి పంపితేనే కదా ఆ పుణ్యం మీకు దక్కుతుంది. వాట్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. మీకు పెళ్ళైందా? ఇప్పుడే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆమె కూడా రేపు ఆరెంజ్ కంప్యూటర్స్ అనే ఒక కంపెనీలో ఇంటర్వ్యూ.
ఈ రోజులో రికమెండేషన్ అనేది లేకుండా ఏం కంపెనీ అన్నారు? ఆరెంజ్ కంప్యూటర్స్. మీ మంచి మనసుకి తప్పక ఉద్యోగం దొరుకుతుంది. థ్యాంక్స్ అండి. ఓకే. హలో హలో, మీ లవర్ పేరేమన్నారు? గీతా విశ్వనాథం. యు ఆర్ అపాయింటెడ్. సార్, పేరు చెప్పగానే యూఆర్ అపాయింటెడ్ అంటున్నారే. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సార్, నేను చకచక సమాధానం చెప్తాను. క్వశ్చన్ ఆన్సర్స్ అవసరం లేదమ్మా. బాగా ఆలోచించి చెప్తున్నారా? ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళలో గీతా విశ్వనాథం మీరు ఒక్కరే. మీకు హై లెవెల్ నుంచి రికమెండేషన్. యు ఆర్ అపాయింటెడ్. ఏవై ఆటో రిక్షా అబ్బాయి, ఆ మురికంతా ఇలా అడ్డంగా దారిలో పడేస్తున్నావే, మేము ఎలా పైకి వెళ్ళాలి? వాసన తట్టుకోలేకపోతున్నాం. ఓయ్, నీకు తినడానికి నోరుందిగా, దానికి మాత్రం ఉపయోగించాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడేవా బాగోదు. ఏంటి మీ ఇంటి ముందు పడేతాను అనుకుంటున్నావా? అలాగే పడేతానయ్యా. అటువైపు వెళ్తే పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, పెద్ద పోర్టింగ్ లో ఉన్నాడు. ఆయన నాకు ఎడతాడు ఫిట్టింగ్. ఎవడికాడు పట్టించుకోకుండా పోతున్నాడు. ఈయన గారు వచ్చారు మాట్లాడడానికి. ఏంటయ్యా అలా చూస్తావు? ఇంకా వెళ్ళలేదా? ఇక్కడే ఉంటావా? చూడు చూడు, ఈ మురికంతా తీసుకెళ్ళి నీ ఇంటి వంట చేసేస్తాను. ఇదిగో, మురికంటే కంపు కొడతాయ్యా. ఇష్టమైతే ఉండేది ఖాళీ చేసిన పోతా ఉండవు. అబ్బా, అతనితో మీకెందుకు గొడవ? లోపలికి వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి అన్న. సరే, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. చూసావా, మీ అమ్మాయికి ఉన్న బుద్ధి నీకు లేకుండా పోయిందే. వయసుకు వచ్చిన అమ్మాయిని పెట్టుకుని ఈ ముసలి వయసులో చుట్టుపక్కల న్యాయం గురించి మాట్లాడకూడదు. పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. పోవయ్యా వా, ముసలాడికి పని పాట లేదు. తీసుకోండి నాన్న. నువ్వేనా ఆటో సుందరాన్ని? అవునా? ఏట్రా ఈ ప్రకటన? మా అశోకన్న గురించి తెలుసా నీకు? ఎవర్రా మీరు? నువ్వేగా సుందరాన్ని? నేనే సుందరాన్ని. నువ్వేగా పేపర్కి లెటర్ రాశావు? నేనే రాయలేదు. పట్టించుకోరా పోలీసు గౌరవనీయులైన ఏటర్ గారికి, జగదాంబ సెంటర్, పూర్ణ మార్కెట్, విశాఖపట్నం. మా ఏరియాలో రౌడీ గోల రోజు రోజుకి మిగిలిపోతుంది. మేమెన్నిసార్లు పోలీసులు కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మీరైనా శ్రద్ధ వహించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు సుందరం, ఆటో డ్రైవర్. మా వాళ్ళు వదిలేడయ్యా, వాళ్ళే చేశారయ్యా. మీకే చెప్పేది, ఎక్కడ ఎక్కుతున్నారా? మాకేం తెలియదయ్యా, ఎక్కడ తీసుకెళ్తున్నారో వదిలిపెట్టండి అయ్యా. నాకేం తెలియదయ్యా, ఏ లెటర్ అయ్యా అదే? మీకే చెప్పేది, నాకేం తెలియదు. చూసావా, మనల్ని ఇల్లు ఖాళీ చేయమని ఎంతో బెదిరించాడే ఆటోవాడు. కానీ భగవంతుడు వాణ్ణే ఖాళీ చేసి పంపించాడు. భగవంతుడు స్ట్రైట్ గా ఏ పని చేయడమ్మా, ఎవరో ఒకరి మూలంగా చేయిస్తూ ఉంటాడు. హలో, నాకు లక్ష్మిని తిరిగి పంపించింది, ఉద్యోగం ఇప్పించింది. అది ఎవరు? వారు ఎలా ఉంటారు? ఎక్కడుంటారు? మీ రికమెండేషన్ కనుక మీ క్యారెక్టర్ లాగా ఆయన ఏ అమ్మాయిల చుట్టూ తిరగకూడదు. వారు నాకు మాత్రమే సొంతం. అర్థమైందా? హాయ్ కృష్ణ. హాయ్. రవి ఉన్నాడా? 5 minutes ముందు వెళ్ళాడు. నువ్వు చూడలేదా? లేదురా. ఈరోజు మా ఎండి న్యూ వైఫ్ కి మ్యారేజ్ డే, అందుకని 2 గంటల ముందుగానే అందరిని ఇంటికి పంపించేశారు. ఓహో, ఓకే బాయ్ రా. ఓకే బాయ్ రా. రవిని చూద్దామనే వంకతో గీతని చూడ్డానికి వస్తే ఆమె వెళ్ళిపోయిందట. సార్, ఇది మీ బైకా? ఇది మీ బైకా? నాది కాదండి. ఏంటిది? హలో, ఇది నా బైకు. ఎందుకు అందరినీ మీ బైకా మీ బైక్ అని అడుగుతున్నారు? సార్, ఇది మీ బైకా? సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఎందుకు? క్షమించానని చెప్పండి సార్. ఎందుకని అడుగుతున్నాగా? క్షమించానని చెప్తే ఎందుకో చెప్తాను. ఓకే, క్షమించాను, చెప్పండి. సార్, ఈ రోజు ఆఫీస్ త్వరగా అయిపోయింది. అర్జెంట్ గా మా ఇంటికి వెళ్దామని కంగారుగా నడిచొస్తున్నాను. అక్కడ మీ బైక్ కార్నర్ లో ఉన్నట్టుగా నేను చూసుకోలేదు సార్. బైక్ కింద పడి ఇండికేటర్ పగిలిపోయింది సార్. ఇది ఎవరి బైకు? పగలగొట్టామే. వాళ్ళు వచ్చి చూసి నన్ను నాన్న తిట్లు తిట్టకుండా ఉంటారా? అందుకే ఇది ఎవరిదో తెలుసుకుని క్షమాపణ అడగడానికి వెయిట్ చేస్తున్నాను. ఏంటి? ఇండికేటర్ విరిగిపోయిందా?
నా బైక్ ఇంజన్ లేకపోయినా నడుస్తుంది కానీ ఇండికేటర్ లేకపోతే అస్సలు నడవదు. చాలా ఖర్చు అవుతుంది. ఇదిగోండి సార్, న్యూ 100 రూపీస్ నోట్. మా నాన్న చాలా రోజుల క్రితం నా చేతి ఖర్చుకనిచ్చారు. పెళ్ళబళ్ళాడుతుందని ఖర్చు పెట్టకుండా దాచుంచాను. దీంతో వేయించుకోండి సార్. 100 రూపీస్ ఎలా సరిపోతాయి? సార్ నేను ఉద్యోగంలో చేరి జీతం కూడా తీసుకోలేదు సార్. ఈ 100 ఉంచండి సార్. సార్, ఒకే కొట్లో కొనకండి, మిమ్మల్ని మోసం చేస్తారు. 10 కొట్లు ఎక్కి దిగి బేరవాడి తర్వాత కొనండి. అలాగే వస్తాను సార్. సార్, నిన్ననే నా దగ్గర ఉన్న క్యాష్ అంతా ఇచ్చేసానే. ఏంటి సార్ ఇది? ఒక చిన్న ఇండికేటర్ పగలగొట్టినందుకు ఎలాగో గొప్పగా మా ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇప్పుడు మా నాన్న లేని సమయం చూసి వచ్చారండి. ఆగండి సార్, మా నాన్న ఇంకొద్దిసేపట్లో వస్తారు. వచ్చిన వెంటనే ఆయన అడిగి మీకు ఇస్తాను. డబ్బులేం అక్కర్లేదండి. నిన్ననే ఇండికేటర్ కొని మార్చేశాను. మీరు చెప్పినట్టుగానే 10 కొట్లు ఎక్కి దిగి కొనాలనుకున్నాను, కానీ ఈలోగా 7 కొట్లోనే దొరికేసింది. దాని ఖరీదు కేవలం 88 రూపాయలే. అందుకే బ్యాలెన్స్ రిసిప్ట్ ఇచ్చిపోదామని వచ్చాను. వస్తానండి. ఏంటిది? నేనిచ్చిన 100 రూపీస్ నోట్ ని వెనక్కి తిరిగి ఇచ్చేశారు. హలో, ఏయ్, హలో. కృష్ణ, కుక్క పిల్ల కాయని వెతికి